కొంతకాలం క్రితం బీజేపీ సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ గారు అరేంజ్ చేసిన అలై బలై కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు, గరికపాటి గారు అతిథులుగా విచ్చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే దత్తాత్రేయ గారి బంధువులు చిరంజీవి గారితో ఫోటో సెషన్కు ఆయనను రిక్వెస్ట్ చేయగా చిరంజీవి గారు వారి కోరికను మన్నించి వారితో ఫోటో సెషన్లో పాల్గొంటూ ఉండగా గరికపాటి గారు ఎంతో అహంకారంతో చిరంజీవి గారు మీరు దయచేసి కాస్త ఆ ఫోటో సెషన్ కట్టిబెట్టి ఇక్కడకు వచ్చి కూర్చోండి అని ఆదేశించారు. చిరంజీవి గారు పల్లెత్తు మాట అనకుండా గరికపాటి గారి వద్దకు వచ్చి కూర్చున్నారు. చిరంజీవి గారి వినయశీలతకు మొత్తం అందరూ అబ్బురపడగా గరికపాటి వారి అహంకారానికి ఖిన్నులయ్యారు. ఈ సంఘటనను చూసిన వారికి భృగు మహర్షి అహంకారాన్ని శ్రీ మహావిష్ణువు ఏ విధంగా నాశనం చేశాడో అనే కథ గుర్తుకు వచ్చింది. భృగు మహర్షి ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు తన పిలుపు వినలేదని ఆయన రొమ్ముపై తన పాదంతో తన్నుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ భృగు మహర్షి పాదంలో ఉన్న కంటిని తన వేలితో పొడిచి భృగు మహర్షి అహంకారాన్ని నాశనం చేస్తాడు. కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా గరికపాటి గారు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తన సన్నిహితుల వద్ద చిరంజీవి గారిని నేను ఎంతో అవమానించాను, కనీసం పబ్లిక్గా క్షమాపణలు కూడా చెప్పలేదు, ఇందుకు ఆ దేవుడే నాకు తగిన శాస్తి చేశాడు, ఆయనను పద్మవిభూషణ్తో గౌరవించాడు, నేను ఇప్పుడు ఒక కోపస్థ మండూకం వంటి వాణ్ణైతే చిరంజీవి గారు మేరునగధీరుడు, ఆయన స్థాయి ముందు నాది చాలా అల్పస్థాయి అని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా చిరంజీవి గారు గరికపాటిల మొత్తం ఎపిసోడ్ అహంకారానికి తగిన శిక్ష అనే కథ పేరుతో చిల్డ్రన్స్ మోరల్ స్టోరీస్లో మనం భవిష్యత్తులో చూడవచ్చునేమో.